ప్రెజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా 'ఓజీ' మేనియాలో అభిమానులే కాదు, సగటు యూత్ కూడా మునిగి తేలుతుంది. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ పాస్‌ల కోసం ఏర్పడిన తాకిడి చూస్తే అయితే మాకు నిర్వాహకులకు అక్కడ వాళ్ళకైతే అసలు షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే 30,000-40,000 వేల మందికి సౌకర్యం కలిగించే అవకాశం ఎల్బీ స్టేడియంలో ఎంత లేదన్నా 1,00,000 మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈవెంట్ ఈ స ఇప్పుడు జరుగుతుంది. బట్ మధ్యాహ్నం నుంచే క్రౌడ్ అనేది మాత్రం చాలా హ్యూజ్‌గా ఉంది. పబ్లిక్‌ని చూసి అప్పటికప్పుడు భద్రతను గూడా వాళ్ళు ఏర్పాటు చేశారంట. మైదానం చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్స్ ఉంటాయని ముందుగానే ప్రకటనలు ఇవ్వడం చూస్తున్నాం మనం. ఇంకోవైపు ప్రీమియర్ షోలో టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టకముందే ఆఫ్‌లైన్‌లో లక్షల రూపాయలకు వీరాభిమానులు ఫస్ట్ టికెట్‌ను పాడేసుకుంటున్నారు. అవన్నీ జనసేన వీరల కోసం అయినప్పటికీ మొదటి టికెట్ అనే క్రేజ్ క్షేత్రస్థాయిలో మామూలుగా లేదు. సాధారణ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాల మొదటి రోజు థియేటర్ సిబ్బంది వాళ్ళు పోలీసులకు రిక్వెస్ట్ చేసుకున్నారు. ఎందుకంటే సెక్యూరిటీ పెంచుకుంటారు. అంటే మిగతా పెద్ద సినిమాలు ఏదైనా కానీ అలానే చేస్తుంటారు. కానీ ఈ క్రేజ్ చూస్తుంటే మాత్రం మూడింతల ఫోర్స్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ రీజనల్ సిటీ థియేటర్లో, మెయిన్ థియేటర్లో. ఇంకోటి ట్రైలర్ చెప్పిన టైంకి రాలేదు. ఇదొక్కటైతే చాలా డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే ముందు నుంచి అసలు వీళ్ళు డీవీ వాళ్ళు అసలు ప్రమోషన్ అనేది లేదు. పాన్ ఇండియా రిలీజ్ అన్నారు. పాన్ ఇండియా రిలీజ్ అంటే ప్రెస్ మీట్ పెట్టాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవైలబుల్ లేకుండా మిగతా వారితోనైనా వీళ్ళు చెప్పించాలి. కానీ అలాంటిది ఏం లేదు. నాకు తెలిసి జస్ట్ ఓన్లీ తెలుగు వరకే ఉంటుందనిపిస్తుంది. పాన్ ఇండియా అనేది అంటే హిందీ మార్కెట్ అనేది వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేయలేరు. ఎందుకంటే ఓటీటీ అనేది 28 లోప్స్ వరకే ఉంది. ఇది 1 మంత్ తర్వాత మళ్ళీ థియేటర్ అంటున్నారు. కాబట్టి హిందీలో రిలీజ్ చేయాలంటే మినిమం 2 months వరకు ఆగాలి. దాని వరకు కట్టుబడి హిందీలో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సుజిత్ లాస్ట్ మూవీ 'సాహో' వచ్చేసి ఇది నార్త్‌లోనే 100 crore అబోవ్ కలెక్షన్స్ వచ్చింది. కాబట్టి అందుకే చెప్తున్నాను సుజిత్‌కి. ఎందుకంటే సుజిత్ 'సాహో' తర్వాత నార్త్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. బట్ వాటన్నిటికీ కట్ చెప్పేసి ఓన్లీ 'ఓజీ' మీదనే అతను ఉన్నాడు 3 times. ఈ ట్రైలర్ అనేది వీళ్ళు హైప్ పెంచొద్దు అనుకుంటే లో హైప్ తోటే ఉండాలి. కానీ వీళ్ళు ఇచ్చే ట్వీట్స్ అనేది మాత్రం మామూలుగా ఇవ్వట్లేదు. ఇది చూసి ఎక్కడికో పోతుంది. ఎందుకంటే వన్స్ ఈ హైప్ రీచ్ కాలేదంటే ముఖ్యంగా ఈ అవమానాలు ఫేస్ చేసేది ఫ్యాన్స్. ఎందుకంటే లాస్ట్ 2 మూవీస్ అనేది చాలా చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేశారు. ఈ 'బ్రో' నుంచి అయినా 'హరహర వీరమల్లు'. అందుకేనా ఇటు నుంచి క్వాలిటీ అవుట్‌పుట్ ఒక హిట్ స్టేటస్ వస్తే మాత్రం అది ఎలా ఉంటుందో మనం ఇంతకుముందు ప్రీవియస్ 'గబ్బర్ సింగ్' అత్తారింటి దగ్గర చూసాం. 20 days నుంచి 1 month వరకు యూఫోరియా అనేది అలా ఉంటుంది. పైగా దసరా హాలిడేస్ 10 days మామూలు హిట్ ఆకాశం మొత్తం సూపర్. బట్ వీళ్ళు ట్రైలర్ అనేది ఇప్పటి నుంచో 10 అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళు తీరిగ్గా ఇవాళ చేయట్లేదంటే అసలు నాకు తెలిసి ట్రైలర్ అనేది లేకపోవచ్చు అనిపిస్తుంది. చెప్పిన టైంకి వీళ్ళు చేయలేదు. అసలు ప్రమోషన్ కంటెంట్ సరిగ్గా లేదు వీళ్ళది, డీవీపీ వాళ్ళది. బట్ ఏలో 'ఓజీ' అనేది ఇంత హైప్ ఏర్పడడం ఊహలకి మాత్రం అందరిది. టైటిల్ ప్రకటన స్టేజ్ నుంచి, ఎందుకంటే 2022 డిసెంబర్లో లాంచ్ అయింది ఇది. అప్పటి నుంచే దీనికి బజ్ ఉంది. అంటే దీని మీద ఎలా ఉంటుందంటే అంతకంతకు క్రేజ్ పోతుంది తప్పించి ఎక్కడా తగ్గలేదు. నిర్మాణంలో ఆలస్యం జరిగినా దీనికన్నా 'హరిహర వీరమల్లు' రిలీజ్ అయ్యే డిజాస్టర్ అయినా వాటి ప్రభావం మాత్రం దీని మీద అస్సలు లేదు. సరికదా ఇంకా రెట్టింపు స్థాయిలో ఉంది. మామూలుగా 100 కోట్ల స్థాయిలో అంటే మామూలుగా 100 కోట్లతో తీసే పాన్ ఇండియా మూవీస్‌కి మాత్రమే ఉండే ఇలాంటి ప్రీ రిలీజ్ హైప్ 'ఓజీ'కి రావడం చూస్తుంటే మాత్రం పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంటే ప్రీవియస్ ఆ టైంలో ఎలాంటి యూపీరియా క్రియేట్ చేశారనేది ఈ మూవీతో వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ రీమేక్‌లతో కాకుండా సుజిత్ లాంటి యంగ్ డైరెక్టర్ తోటి చేయడం వల్ల సుజిత్ ఒక విధంగా పవన్ కళ్యాణ్‌కి కూడా వీరాభిమాని తను. 'జానీ' మూవీ గురించి చాలా సార్లు చెప్తుంటాడు కదా, జపనీస్ ఇన్‌ఫ్లూయెన్స్ అని. కళ్యాణ్ కూడా జపనీస్ అంటారు కదా పవన్ కళ్యాణ్ గారికి కూడా. అందుకే ఇదొకటి ఈ గ్లింప్స్ అనేది ఎప్పుడు రిలీజ్ అయిందో 2023 బర్త్డేకి అప్పటి నుంచి హైప్ అంతకంతకు పోతుంది తప్పించి ఎక్కడా తగ్గలేదు. అందుకే అంటున్నా కొంచెం ఈ హైప్‌కు తగ్గట్టు హిట్ ఆకాశం మాత్రం మూవీ ఎక్కడనో ఉంటుంది. బట్ పాన్ ఇండియా హిందీ వెర్షన్‌లో ముందు నుంచి ఒక 20 days నుంచి ప్రమోషన్ చేస్తే బాగుండు. ఎందుకంటే ఇమ్రాన్ హష్మి కూడా హిందీ నుంచే కాబట్టి కొంచెం ఆడ ఫోకస్ పెడితే సూపర్ ఉండు. అసలు మంచి ఛాన్స్ మిస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఓటీటీ వాళ్ళని ఆగమన్న వాళ్ళు ఆగుతారు కదా. ఈ ఈ ఓటీటీ రిలీజ్ కొంచెం 2 months లేట్ అయినా వచ్చే రీజన్ ఏం లేదు. కానీ హిందీ మార్కెట్ నుంచి చాలా కలెక్షన్స్ వచ్చేవచ్చు. ఎందుకంటే గ్యాంగ్స్టర్ డ్రామా, అందులో సుజిత్ ప్రీవియస్ మూవీ అక్కడ హిట్ కాబట్టి
అందుకే పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి మార్కెట్ అనేది ఏర్పడు. బట్ ఇంత హైప్ని మ్యాచ్ చేయాలంటే ఖచ్చితంగా మాత్రం పొటెన్షియల్ ఉండాలి అండి. లేదు ప్రీవియస్ మూవీస్లో అయితే మాత్రం ఫ్యాన్స్, ఎందుకంటే వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు చూస్తుంటారు. హరిహర వీరమలకే చూడండి, అసలు అంత హైప్ క్రియేట్ అయ్యి ఫ్లాప్ అయ్యేసరికి అసలు చాలా డీలా పడిపోయారు. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. షార్ట్ బ్లాక్ బస్టర్ కావాలి అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.